హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2018లో వచ్చిన ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్ అనే అమెరికన్ హారర్ సిరీస్లోని ఎపిసోడ్ 10 ఎక్స్ప్లెనేషన్ని చూద్దాం. నెట్ఫ్లిక్స్ చరిత్రలోనే ది బెస్ట్ హారర్ సిరీస్గా పేరు తెచ్చుకున్న ఈ సిరీస్లోని చివరి ఎపిసోడ్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇప్పటి వరకు జరిగిన స్టోరీలో మనకు ఏవైతే సస్పెన్స్ఫుల్గా మిగిలిపోయాయో అండ్ అంతేకాకుండా ఆ ఇంట్లో అసలు ఏం జరిగి ఉంటుంది అనే డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ ఎపిసోడ్లో తెరపడిపోతుందని చెప్పొచ్చు. ఇక ఫస్ట్ నుంచి ఈ సిరీస్ని ఫాలో అవుతున్న మన ఛానల్ వ్యూవర్స్ కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని అనుకోని రీజన్స్ వల్ల ఎపిసోడ్స్ ని పోస్ట్ చేయడం చాలా ఆలస్యం అయిపోయింది. సారీ ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం ఏదన్నా సిరీస్ చేస్తే మట్టుకు చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తా. ఇక ఆలస్యం చేయకుండా హిల్ హౌస్ లోకి వెళ్ళిపోదామా? నా పేరు ప్రశాంత్ కార్తిక్, మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే షిర్లీ అండ్ నెల్ రెడ్ రూమ్ డోర్ ని కీతో ఓపెన్ చేద్దామని చూస్తుంటారు. కానీ అది ఓపెన్ అవ్వదు. రెడ్ రూమ్ లోపల థియో ఉన్నట్టు చూస్తాం మనం. అసలు రెడ్ రూమ్ డోర్ అప్పటి వరకు ఓపెనే చేయలేదు కదా, మరి లోపల థియో ఎలా ఉంది అన్న కన్ఫ్యూజన్ మనకి వస్తుంది. ఈ కన్ఫ్యూజన్ తో పాటు హిల్ హౌస్ లోని అన్ని కన్ఫ్యూజన్స్ కి ఈ ఎపిసోడ్ లో ఆన్సర్ దొరుకుతుందని చెప్పొచ్చు. కట్ చేస్తే సీన్ ప్రెజెంట్ లోకి వస్తుంది. లూక్ ని వెతుక్కుంటూ స్టీవ్ యూ హిల్ హౌస్ దగ్గరికి వస్తారు. లూక్ కోసం చూస్తుంటే పొడుగైన దయ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా స్టేర్ కేస్ పై లూక్ చిన్నప్పటి ఇమాజినరీ ఫ్రెండ్ అయిన అబిగేల్ ఉండాలని చూస్తారు. పొడుగు దయ్యం వచ్చి స్టీవ్ ని దగ్గర నుంచి చూస్తుంటుంది. ఏం భయపడకు, నా వైపు చూడు అని యూ అనడంతో స్టీవెన్ యూని చూస్తుంటాడు. కాసేపటికి ఆ దయ్యం వెళ్లిపోతుంది. చూస్తే మెట్లపై అబిగేల్ కనిపించదు. పైకి ఎక్కి రెడ్ రూమ్ డోర్ ని ఓపెన్ చేయడానికి యూ చూస్తుంటే స్టీవెన్ కి రూమ్ డోర్ ఓపెన్ అయినట్టు కనిపించడమే కాకుండా లోపల పడిపోయి ఉన్న లూక్ కనిపిస్తాడు. యూ చూసే లోపే స్టీవెన్ లోపలికి వెళ్తాడు. అంతే, డోర్ క్లోజ్ అయిపోతుంది. వెనుకాల నుంచి పాపీ హిల్ వచ్చి చేయితో తాకుతుంది. అంతే, స్టీవెన్ పడిపోతాడు. బయటున్న యూ శరీరం విచిత్రంగా మారిపోతుంది. కాసేపటికి స్టీవెన్ కి మెలకువ వచ్చి చూస్తే థియో, షిర్లీలు కూడా ఆ రూమ్ లో ఉండడం కనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు కాన్షియస్ లో ఉండరు. లూక్ ని చూస్తే డ్రగ్ ఓవర్ డోస్ అయి అన్కాన్షియస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. సిపిఆర్ చేస్తూ లూక్ ని రక్షించాలని స్టీవెన్ ప్రయత్నిస్తుంటాడు. కట్ చేస్తే లూక్ ఆ హౌస్ ని కాల్చేద్దాం అని లైటర్ తీసిన సీన్ ఓపెన్ అవుతుంది. వెనకాల నుంచి పాపీ హిల్ దయ్యం వచ్చి లూక్ తలని పట్టుకుంటుంది. అంటే పాపీ హిల్ లూక్ ని తీసుకొచ్చి రెడ్ రూమ్ లో వేసిందా? మేబీ అదే అయ్యుండొచ్చు అని మనకు అనిపిస్తుంది. సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. రిహాబ్ లో పరిచయమైన జోయి అనే అమ్మాయి మిస్ అయ్యాక లూక్ ఆమెను వెతుకుతుంటాడు. అప్పటికే కొందరు దుండగులు లూక్ ని కొట్టి అతని దగ్గరున్న డబ్బుల్ని తీసుకెళ్లడం మనం ఇదివరకు ఒక ఎపిసోడ్ లో చూసాం. అయితే లూక్ దగ్గరికి సర్ప్రైజింగ్ గా జోయి తిరిగి వస్తుంది. ఇద్దరూ హోటల్ రూమ్ కి వెళ్తారు. మళ్ళీ రిహాబ్ లోకి వెళ్లే ముందు ఒక్కసారి డ్రగ్స్ ని తీసుకుందాం అంటూ జోయి లూక్ ని ఇబ్బంది పెడుతుంది. నేనస్సలు తీసుకోను అని లూక్ అంటుంటాడు. నువ్వు ఆల్రెడీ తీసుకున్నావు అని జోయి అంటుంది. చూస్తే తన చేయికి ఇంజెక్షన్ ఉంటుంది. లూక్ షాక్ లో ఉంటాడు. జోయిని చూస్తే కళ్ళల్లోంచి లిక్విడ్ కారుతున్నట్టు కనిపిస్తుంది. కట్ చేస్తే లూక్ కోసం షిర్లీ, థియోలు హిల్ హౌస్ కి వస్తారు. ఇల్లంతా వెతుకుతుంటే ఒక దగ్గర వెనకాల నుంచి పాపీ హిల్ వచ్చి థియోని తాకుతుంది. అంతే, థియో పడిపోతుంది. షిర్లీకి ఒకతను కనిపిస్తాడు. అతను ఇదివరకు కూడా అప్పుడప్పుడు మిస్టీరియస్ గా కనిపించేవాడు. షిర్లీ అతనితో మాట్లాడుతుంటే మనకి అర్థమయ్యేది ఏంటంటే అప్పటి వరకు షిర్లీ నా అంత పవిత్రంగా ఎవరూ ఉండరు అని ఫీల్ అవుతుండేది కదా. ఎందుకంటే తన హస్బెండ్ తో థియో రిలేషన్షిప్ లో ఉంది అని అనుమానించినప్పుడు గాని, హిల్ హౌస్ పై స్టీవెన్ బుక్స్ రాస్తూ వచ్చిన డబ్బుల్ని అందరికీ షేర్ చేస్తా అన్నప్పుడు కానీ, షిర్లీ మాట్లాడే మాటలు వింటుంటే ఆమె తన లైఫ్ ని చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంది అన్నట్లు అనిపిస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆమె కూడా పెళ్ళయ్యాక ఒక సందర్భంలో ఒకతనితో ఒక రోజు గడిపింది అన్న విషయం తెలుస్తుంది. సో అందర్నీ అలా అన్న షిర్లీ తాను కూడా తప్పు చేసింది అన్నది మనకు తెలుస్తుంది. కట్ చేస్తే సీన్ ప్రెజెంట్ లోకి వస్తుంది. షిర్లీకి, థియోకి మెలకువ వస్తుంది. లూక్ కి సిపిఆర్ చేస్తుంటే ఒక దశలో అతను చనిపోయినట్టు అనిపిస్తుంది. అందరూ షాక్ అయి చూస్తుంటారు. లూక్ రెడ్ రూమ్ లో లేస్తాడు. ఆ రూమ్ వాల్స్ వైట్ గా ఉంటాయి. అక్కడ ఒలివియా, నెల్, అబిగేల్ ఉంటారు. అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళు అక్కడ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఒలివియాతో మాట్లాడుతుంటే తాను కూడా చనిపోయాడా అన్నట్టు లూక్ రియలైజ్ అవుతాడు. ఒలివియా మాత్రం లూక్ తన దగ్గరికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. అక్కడే ఉన్న నెల్ వెళ్ళిపో అని లూక్ ని అంటుంది. వద్దు, వెళ్ళొద్దు అని ఒలివియా చెప్తుంటుంది. కన్ఫ్యూజన్ లో ఉన్న లూక్ ని నెల్ పద అంటూ లాగుతుంది. కట్ చేస్తే చనిపోయాడు అనుకున్న లూక్ కాన్షియస్ లోకి వస్తాడు. తనని నెల్ కాపాడింది అని చెప్తాడు.
అందరూ షాకింగ్ గా అక్కడే ఉన్న నెల్ ని చూస్తుంటారు. రెడ్ రూమ్ అనేది ఈ ఇంటికి స్టమక్ లాంటిది. ఈ రూమ్ మనందరికీ ఒక్కో విధంగా కనిపిస్తుంది. లూక్ కి ట్రీ హౌస్ లాగా, స్టీవెన్ కి గేమింగ్ రూమ్ లాగా, థియోకేమో డాన్స్ రూమ్ లా, ఇక అమ్మకి రీడింగ్ రూమ్. అలా మనందరికీ ఇదే రూమ్ ఒక్కో విధంగా కనిపిస్తుంది. ఈ రూమ్ మనల్ని మచ్చిక చేసుకొని మైమరిపింప చేసి ఆ తర్వాత స్టమక్ లో ఆహారం ఎలా అయితే డైజెస్ట్ అవుతుందో ఇది మనందర్నీ తనలోకి తీసుకుంటుంది. ఇదో మాయా గది అని నెల్ రెడ్ రూమ్ గురించి చెప్తుంది. నెల్ బ్రతుకున్నప్పుడు తనని ఎవరూ అంతగా పట్టించుకోనందుకు అందరూ ఆమెకి సారీ చెప్తారు. లేదు, మనందరికీ ఒకరంటే ఒకరు చాలా ఇష్టం, అది ఎప్పటికీ అలానే ఉంటుంది అని నెల్ అంటూ అక్కడి నుంచి అదృశ్యమైపోతుంది. మరోవైపు యూకి మెలకువ వస్తుంది. చూస్తే పాపీ హిల్ ఎదురుగా ఉండడమే కాకుండా యూతో మాట్లాడుతూ అతన్ని చంపాలని చూస్తుంది. కానీ అంతలో అక్కడికి ఒలివియా వస్తుంది. వెళ్ళిపో ఇక్కడి నుంచి అని పాపీ హిల్ దయ్యానికి వార్నింగ్ ఇస్తుంది. అది వెళ్ళిపోతుంది. మన పిల్లలు ఆ రెడ్ రూమ్ లో ఉన్నారు, వాళ్ళని కాపాడాలి అని యూ ఒలివియాతో అంటుంటే, లేదు బయటే వాళ్ళకి డేంజర్, లోపల సేఫ్ గా ఉన్నారు అని ఒలివియా అంటుంది. లేదు, ముందు నువ్వు ఆ డోర్ ని ఓపెన్ చేయి అని యూ అంటాడు. వాళ్ళు బయటికి రావడం అంత సేఫ్ కాదు అని ఒలివియా మళ్ళీ అదే చెప్పడానికి చూస్తుంటే, నేను నీకు ప్రామిస్ చేస్తున్నా వాళ్ళు సేఫ్ గా ఉంటారు అని యూ చెప్తూ ఆ డోర్ ని ఓపెన్ చేస్తే నా ప్రామిస్ ని నిలబెట్టుకుంటా, ఇక నువ్వు ఒంటరిగా ఉండవు, నీకు తోడు దొరుకుతుంది అని యూ అంటాడు. ఒలివియా డోర్ ఓపెన్ చేస్తుంది. అందరూ అక్కడి నుంచి కార్ దగ్గరికి వెళ్తారు. లూక్ ని హాస్పిటల్ కి తీసుకెళ్ళండి, స్టీవెన్ నేను చేయాల్సిన పనొకటి మిగిలి ఉంది అని యూ అనడంతో లూక్ ని తీసుకుని షిర్లీ థియోలు వెళ్ళిపోతారు. చిన్నప్పటి నుంచి యూని స్టీవెన్ తప్పుగా అర్థం చేసుకున్నట్లు మనకు తెలుసు కదా. అయితే ఆ రోజు పిల్లలందరినీ యూ సేఫ్ గా హోటల్ రూమ్ లో దింపి మళ్ళీ ఒలివియా కోసం తిరిగి వచ్చిన సిచ్యువేషన్ ని యూ స్టీవెన్ కి చెప్తుంటాడు. ఇంట్లోకి వెళ్లి చూస్తే ఒలివియా అప్పటికే చనిపోయి కనిపిస్తుంది. యూ దుఃఖానికి అంతుండదు, బాగా ఏడుస్తుంటాడు. ఈ ఇంటిని కాల్చివేస్తా, నాశనం చేస్తా అంటుంటాడు. అంతలో అక్కడికి తన పాపని వెతుక్కుంటూ హౌస్ కీపర్ మిసెస్ డడ్లీ వస్తుంది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. అప్పటి వరకు లూక్ ఇమాజినరీ ఫ్రెండ్ అనుకున్న అబిగేల్ అనే పాప మరెవరో కాదు, మిసెస్ డడ్లీ కూతురే. ఇంటి పరిసరాల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటే ఆమె లూక్ ఇమాజినరీ ఫ్రెండ్ అని మనం అనుకుంటాం. కానీ ఆమె నిజంగానే ఒక నిజమైన పాప. అండ్ ఒలివియా ఇచ్చిన టీ పార్టీలో పాయిజనస్ టీ తాగి పాపం అబిగేల్ నిజంగానే చనిపోయిందన్నమాట. అయితే అబిగేల్ చనిపోయాక ఆ ఇంట్లోనే అబిగేల్ ఆత్మ కనిపించడంతో ఈ ఇంటిని ఇలానే ఉంచాలి, అలా అయితే అట్లీస్ట్ మేం అప్పుడప్పుడు వచ్చి మా పాపను చూసుకుంటాం. మేమిప్పటి వరకు బయటి ప్రపంచానికి మా పాపను చూపించలేదు, ఇప్పుడు చనిపోయింది, ఈ సీక్రెట్ ని ఇలానే సమాధి చేద్దాం అని మిస్టర్ డడ్లీ కోరుతూ, ఈ రోజు ఈ ఇంట్లో జరిగిన విషయాలు గాని ఒలివియా గురించి గాని ఎవరికి ఏం చెప్పం అంటాడు. అలా ఆ ఇంట్లో జరుగుతున్న లేదా జరిగిన మిస్టీరియస్ ఈవెంట్స్ ఇన్నాళ్ళు బయటికి రాలేదు, ఎవరికీ తెలియలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. అబిగేల్ డెడ్ బాడీని మిస్టర్ అండ్ మిస్సెస్ డడ్లీ తీసుకొని వెళ్లిపోతుంటే వాళ్లతో అబిగేల్ ఆత్మ కూడా వెళ్లిపోవడాన్ని యూ చూస్తాడు. ఇక ఒలివియాకి ఇచ్చిన ప్రామిస్ వల్ల యూ సూసైడ్ చేసుకొని చనిపోవడాన్ని చూస్తాం. ఇక్కడే వాళ్ళ నాన్న గొప్పతనం ఏంటో స్టీవెన్ కి అర్థమవుతుంది. అందరూ మంచిగా కలిసుండండి అని స్టీవెన్ కి చెప్తూ రెడ్ రూమ్ లో ఉన్న ఒలివియా మరియు నెల్ ఆత్మలతో యూ ఆత్మ కలుస్తుంది. అన్ని సంవత్సరాల నుంచి తన నాన్నని తప్పుగా అర్థం చేసుకున్న స్టీవెన్ కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. హిల్ హౌస్ లోంచి స్టీవెన్ వెళ్లిపోతుంటే హౌస్ లో ఉన్న దయ్యాలన్నీ వెనకాలే వస్తుంటాయి. స్టీవెన్ వాటిని పట్టించుకోకుండా హౌస్ లోంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే షిర్లీ తన హస్బెండ్ తో కొన్ని సంవత్సరాల కింద తాను ఒకతనితో గడిపిన విషయాన్ని చెప్పి క్షమించు అని కోరుతుంది. మరోవైపు స్టీవెన్ అప్పటి వరకు తన వైఫ్ కి డివోర్స్ ఇద్దామనుకున్నోడు మారిపోయి కలుసుందాం అని నిర్ణయించుకుంటాడు. ఇక థియో తాను చేతులకి వేసుకుంటున్న గ్లౌజెస్ ని తీసేస్తుంది. 2 సంవత్సరాలు గడుస్తాయి. డ్రగ్స్ కి దూరంగా లూక్ ఉండి 2 సంవత్సరాలు అవుతుండడాన్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అలా హ్యాపీ నోట్ తో ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్ కథ ముగియడంతో బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది.